అంబానీ ఇల్లు మాదే, శ్రీకృష్ణుడి ద్వారక కూడా మాదే అని నేను అనట్లేదు. రీసెంట్ గా చాలా వరకు కాంట్రవర్సీలోనే ఉంటున్న వక్ఫ్ బోర్డ్ అంటుంది. మీరు విన్నది నిజమే. 1500 కోట్లు పెట్టి ముంబైలో కట్టిన యాంటిల్లా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ లో కట్టారని, శ్రీకృష్ణుడి ద్వారకలోని 2 ఐలాండ్స్ కూడా వాళ్ళ బోర్డ్ కే చెందుతాయని వక్ఫ్ బోర్డ్ అంటున్నారు. యాక్చువల్ గా ఇస్లాంలోని పెద్దలు మంచి ఉద్దేశంతోనే ఈ బోర్డ్ ని స్టార్ట్ చేశారు. హిందూస్ ఎలాగైతే వాళ్ళు సంపాదించే దాంట్లో కొద్ది భాగాన్ని టెంపుల్స్ కి డొనేట్ చేస్తూ ఉంటారు, అలానే ముస్లిం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ వక్ఫ్ బోర్డ్ కి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ డొనేషన్స్ డబ్బైనా అవ్వచ్చు, గోల్డ్ అయినా అవ్వచ్చు, లేదా ల్యాండ్ అయినా అవ్వచ్చు. వీటిని వక్ఫ్ బోర్డ్ ద్వారా ఎడ్యుకేషన్ కోసము, మసీదులు కట్టడానికో, లేదా ఇల్లు కూడా లేని పేదవాళ్ళకు ఇల్లు కట్టించడానికో యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాకా బానే ఉంది. కానీ ఇక్కడ వచ్చే అసలైన సమస్య ఏంటంటే వక్ఫ్ బోర్డ్ 1985 సెక్షన్ 85 ప్రకారం ఈ వక్ఫ్ బోర్డ్ ఒకవేళ ఒక స్థలానికి వెళ్లి ఈ స్థలం మాదే అని క్లెయిమ్ చేస్తే మీరు వాళ్ళపైన కేసు పెట్టలేరు, సివిల్ కోర్టు కూడా వెళ్ళలేరు. అలాంటి టైంలో మీరు ఫైట్ చేయాలి అని అంటే వక్ఫ్ ట్రిబ్యునల్ కి వెళ్లి ఆ స్థలం మీదే అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే కంప్లైంట్ ని రైజ్ చేస్తారో అక్కడున్న ప్యానెల్ మెంబర్స్ కొంతమంది అఫీషియల్స్ ద్వారా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ఆ ఎంక్వైరీ పూర్తి అయ్యేంత వరకు కూడా మీరు ఆ ల్యాండ్ ని ఎవ్వరికి అమ్మలేరు. ఈ బోర్డ్ ని మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినప్పటికీ కొంతమంది కరప్టెడ్ ఇండివిజువల్స్ వల్ల హిందూ ముస్లిమ్స్ కి మధ్య గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 1500 సంవత్సరాల క్రితం చోళులు పరిపాలించిన తిరుచెందురై అనే ఒక విలేజ్ మాకే చెందుతుందని, మేము ఎన్ఓసి ఇచ్చే వరకు ఈ ఊళ్ళో ఉన్న ఏ ఒక్కరు కూడా ల్యాండ్ ని అమ్మడానికి వీల్లేదు అని తేల్చి చెప్పడం. ఈ వక్ఫ్ బోర్డ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు పేజ్ ని ఫాలో అవ్వండి.